నమస్కారం మిత్రులారా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది మాట్లాడే బంజారా సమాజం మాట్లాడే బంజారా కమ్యూనిటీ మాట్లాడే భాషను భారత రాజ్యాంగంలో చేర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భాషా సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకీగ్రవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం చాలా హర్షణీయం. చాలా కాలంగా లంబాడి సంఘాలు, గిరిజన సంఘాలు, బంజారా సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా బంజారా భాషను రాజ్యాంగంలో చేర్చాలని చెప్పి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాయి, కోరుతా ఉన్నాయి. దాన్ని గుర్తించి గౌరవించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బంజారా భాషను రాజ్యాంగంలో చేర్చడం వల్ల అన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, సంస్కృతి బలపడేటటువంటి అవకాశం ఉంటుంది, దాని లోతుల్లోకి వెళ్లి సంస్కృతిని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది, లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని యూనివర్సిటీలలో కూడా దీని మీద టీచర్లు, ప్రొఫెసర్లు నియామకయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని స్కూళ్లలో కూడా వాళ్ళ భాషలో, లిపిలో నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తీర్మానాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మంత్రిగా ఉన్నారు, బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా గిరిజన భాషల్ని రాజ్యాంగంలో చేర్చాలనేటటువంటి విషయంలో సపోర్ట్ చేస్తుంది, అది బలపరుస్తుందనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానంతో తేలిపోయింది, స్పష్టమైంది. బీజేపీ కూడా తన రాజకీయ విధానాన్ని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ గిరిజన జాతులు అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సంస్కృతి అంతరించిపోతే ఈ జాతులు అంతరిస్తాయి. సంస్కృతిని కాపాడేది భాష. కాబట్టి ఆ భాషను రాజ్యాంగంలో చేర్చాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇవాళ దాదాపు 6-7 వేల భాషలు ఉన్నప్పటికీ రాజ్యాంగంలో 22 భాషల్ని మాత్రమే ఇవాళ మనం గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు వాడనటువంటిది, ఓన్లీ పెళ్లిళ్లలో, సావులలో మాత్రమే వాడేటటువంటి సంస్కృతాన్ని మనం రాజ్యాంగంలో చేర్చుకున్నాం, తప్పులేదు. సంస్కృతాన్ని అందరం గౌరవిస్తాం. ఇవాళ ఎవరు ఇళ్లలో సంస్కృతంలో మాట్లాడతారని నేను అనుకోను. కానీ కోట్లాది మంది మాట్లాడేటటువంటి బంజారా భాషను, వారి బోలిని రాజ్యాంగంలో చేర్చాలనేటటువంటి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని, అదేవిధంగా తీర్మానాన్ని స్వాగతిస్తూ మిగతా రాజకీయ పార్టీలు కూడా కేంద్ర స్థాయిలో ఉన్న పార్టీలు సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాను.